హలో అండి, నేను డాక్టర్ కీర్తిక. నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్గా చేస్తున్నాను. సో నేను ఈరోజు మీకు కన్ను గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీలో చాలామంది ఫోన్స్ కానీ స్క్రీన్స్ కానీ ఎక్కువసేపు మోర్ దెన్ 1 hour 2 hours వాడినప్పుడు దాని తర్వాత మీరు కన్ను పొడివారినట్టు అనిపించడము, కళ్ళు బరువెక్కినట్టు అనిపించడము, కళ్ళు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టు అనిపించడం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తుంటే మీకు డ్రై ఐస్ ఉండొచ్చు. సో అసలు డ్రై ఐస్ అనేది ఎందుకు వస్తాయి? సో మనకి జనరల్గా టియర్స్ అనేది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, డ్రైన్ అవుతూ ఉంటాయి. వీటి మధ్యన మనం ప్రతి బ్లింక్కి ప్రొడ్యూస్ అయిన టియర్స్ ఈవెన్గా మన కంటి మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మనం స్క్రీన్స్ ఎక్కువసేపు వాడితే ఏమవుతుంది, ఇన్వాలంటరీగా మనకు తెలియకుండానే బ్లింక్ రేట్ అనేది తగ్గిపోతుంది. నార్మల్గా మనం ఒక మినిట్కి 15-20 times బ్లింక్ చేయాల్సింది స్క్రీన్స్ ఎక్కువసేపు చూడడం వల్ల 5 times ఆర్ మ్యాక్సిమం 10 times బ్లింక్ చేస్తాం ఒక మినిట్కి. సో దానివల్ల ఏమవుతుంది, మనకి బ్లింక్ రేట్ తగ్గడం వల్ల ప్రొడ్యూస్ అయిన టియర్స్ మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో దానివల్ల మనకి డ్రై ఐస్ అనేది వస్తుంది. సో ఇలా డ్రై ఐస్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎవరైతే స్క్రీన్స్ ఎక్కువసేపు వాడతారో బై ప్రొఫెషన్ ఆర్ జనరల్లీ ఎక్కువసేపు స్క్రీన్స్ వాడే వాళ్ళు 20-20-20 రూల్ అనేది ఫాలో అవ్వచ్చు. సో 20-20-20 రూల్ అంటే ఏంటి? ప్రతి 20 minutesకి మీరు ఒక 20 seconds బ్రేక్ తీసుకోండి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక 20 feet డిస్టెన్స్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ఒక 20 seconds వైపు చూడండి. సో అలా చేయడం వల్ల మీ కంటి మీద ఉండే స్ట్రెస్ తగ్గిపోతుంది. అది జరగడం వల్ల ఆటోమేటిక్గా టియర్ ఫిలిం అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీకు డ్రైనెస్ అనేది తగ్గుతుంది. సో ఇది చేయడం వల్ల మీకు డ్రై ఐస్ అనేది ఆటోమేటిక్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా మనం యంగ్స్టర్స్లో కామన్గా చూసేది కాంటాక్ట్ లెన్స్ వాడటం. సో కాంటాక్ట్ లెన్స్ అనేది వాడటం వెరీ కంఫర్టబుల్, వెరీ ఈజీ అండ్ వెరీ ఎలిగెంట్ ఆల్సో. బట్ ఏమవుతుంది, కాంటాక్ట్ లెన్స్ ఎక్కువసేపు వాడటం, దే డిజైన్ మ్యాక్సిమం 8 hours 10 hours మనం వాడుకోగలుగుతాం. సో మోర్ దెన్ 10 hours వాడితే ఏమవుతుంది, మనకి టియర్ ఫిలిం అనేది మనకి కార్నియా మీద ఈజీగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో దానివల్ల టియర్ ఫిలిం బ్రేక్ అవ్వడం వల్ల మనకి డ్రై ఐస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేయాలి, కాంటాక్ట్ లెన్స్ వాడద్దు అని కాదు, వాడినా కూడా మనం ఇంటికి వచ్చాక నైట్ టైం పడుకునేటప్పుడు డెఫినెట్లీ కాంటాక్ట్ లెన్స్ అనేది తీసేసేయండి. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని ఎప్పుడైతే నిద్రపోతామో మనకి కంటికి తేమ శాతం అనేది తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా కార్నియాకి ఆక్సిజన్ సప్లై కూడా తగ్గచ్చు. సో అలా జరగడం వల్ల కళ్ళు బ్లర్రింగ్ అనేది కూడా వస్తుంది. సో కాంటాక్ట్ లెన్స్ ఎప్పుడు వాడినా మ్యాక్సిమం 8 hours or 10 hours వాడండి, అంతకుమించి వాడద్దు. అండ్ కాంటాక్ట్ లెన్స్ పట్టుకొని నిద్రపోవడం అనేది చేయొద్దు, ఇంటికి వచ్చాక తీసేసి నిద్రపో. అది కాకుండా విమెన్లో మనం కామన్గా చూసేది బర్త్ కంట్రోల్ పిల్స్. పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ చాలామంది వాడుతూ ఉంటారు. సో ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి విమెన్లో. సో దానివల్ల ఆటోమేటిక్గా మనకి టియర్ సెక్రేషన్ అనేది తగ్గుతుంది. ఈ టియర్ సెక్రేషన్ తగ్గడం వల్ల మనకి డ్రై ఐస్ అనేది ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే విమెన్ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నారో వాళ్ళు ఏమైనా బ్లరింగ్ ఆఫ్ విజన్, చూపు మసకవ్వడం, లేకపోతే కళ్ళు పొడిబారినట్టు అనిపించడం, కళ్ళు ఎర్రగా అవ్వడం, కంట్లో తేమ శాతం తగ్గడం, లేకపోతే సడన్గా చూపు తగ్గడం, ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే మీరు ఒక్కసారి ఆఫ్థల్మాలజిస్ట్ని వచ్చి విజిట్ చేసుకున్నారంటే మేము మిమ్మల్ని అనలైజ్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మైల్డ్ కానీ మోడరేట్ లెవెల్స్ ఆఫ్ డ్రై ఐ మనం చూస్తూ ఉంటే మనం ఈ సింపుల్ స్టెప్స్తో మనం అవాయిడ్ చేయొచ్చు. సివియర్ డ్రై ఐ ఉంది, బాగా కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి, చూపు మసక అవుతుంది అంటే మీరు ఒక్కసారి ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వచ్చారు అంటే మేము దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.